నమస్తే అండి అందరికీ. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు శివాజీ అన్న నటుడు, సినిమా నటుడు చెప్పిన విషయంలో ఏమైనా తప్పు ఉందా? ఒక విధంగా మంచి విషయమే. మన చెల్లెళ్ళ కానీ, అక్కలకు కానీ, కూతుర్లకు కానీ అందరికీ ఒక మంచి మాట నేను చెప్పిండు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరికి, ఆడపిల్లకి జాగ్రత్త అని చెప్పి మాట చెప్పడం తప్ప. ఒకటి, గవర్నమెంట్ మహిళా కమిషనర్ అంత సీరియస్ అయ్యేంత విషయం ఏం కాదు అది. గవర్నమెంట్ చెడే కోరుతుంది, మంచి కోరదు గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఎవరైనా సరే, కేసీఆర్ కానీ, రేవంత్ కానీ, ఇంకొకరు కానీ ప్రజల చెడే కోరుతారు, మంచి కోరరు. ఇది 100% మంచి కోరితే ఇలా ఉండదు కాదు. వానాకాలం వస్తే తట్టుకొని పరిస్థితి హైదరాబాద్. వందలు పానాలు పోతాయి. గవర్నమెంట్ కళ్ళు దొబ్బినట్టు చూసుకుంటూ ఉండదు. కరోనా వచ్చినప్పుడు కాగితం ముక్క నోటి కప్పుకొనికి వేయలేదు, చిన్న మాస్క్ కూడా పంచనీకి చేత కాలేదు. అలాంటి దరిద్రమైన గవర్నమెంట్. మంచి చెప్పడంలో అడ్డం వచ్చి మళ్ళీ ఆయనకి నోటీసులు. మంచి చేసే వాళ్ళని చేయనియరు, మీకు చేయనికి చేత కాదు. ఇలాంటి దరిద్రాన్ని ఎన్ని రోజులని ఎదుర్కోవాలి బీద ప్రజలు? ఇవన్నీ అనుభవించేది మిడిల్ క్లాస్ వాళ్ళే. ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు, అక్కడెక్కడెక్కడ అన్నీ చూపించుకుంటూ, అన్నీ చేసుకుంటూ, అన్నీ లంగ పనులు, దొంగ పనులు, నాశనాలు అన్నీ చేసుకుంటూ బాగానే ఉంటారు వాళ్ళు బిందాగా. అన్నీ అనుభవించేది వీళ్ళు. కాయిదాలు వెళ్ళేటోడు ఇంకా సంతోషంగా బతుకుతున్నాడు. కాయిదాలు వెళ్ళేటోడు ఇంత దరిద్రమా? కళ్ళకు అనిపిస్తుంది కదా, పొద్దుగా లేస్తే అన్నం తింటున్నారు కడుపుకి. ఆడవాడు పనికి మళ్ళీ నాకు ఒక ప్రపంచంలో వాళ్ళ అంతా తిరిగిన సాక్షుడు అక్కడ చావక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా హిందువుల మీద మళ్ళా మాటలు. ఇలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలు అన్నీ ఎందుకు పెట్టుకుంటారు? బతకనీకి వచ్చినప్పుడు బతకనీకి ఉన్నట్లే ఉండాలి. కొన్ని రోజులు మారవడం మీద వెళ్ళి, కొన్ని రోజులు ఎవడెవడో తెలంగాణకు వచ్చి బతకనీకి వచ్చిన వాడు మాతో లొల్లి పెట్టుకోనికే ఇది.